కన్ఫ్యూజ్డ్ స్టేట్, కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్ స్టేట్. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఒక బ్రెయిన్లో ఉన్న ఒక భాగం ఉంటే మోటివేషన్ ఇంకో భాగం ఉంది, తర్వాత రిస్క్ టేకింగ్ యాటిట్యూడ్ ఇంకో భాగం ఉంది. ఇవన్నీ మూడు మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఇంటెలిజెన్స్ ఉన్న మనిషి నేను రిస్క్ టేకింగ్ మోటివేషన్తో చేస్తాను అనే అలాంటి యాటిట్యూడ్ కూడా ఉంటుంది అనేది మనం చెప్పలేము. సో అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు రిస్క్ టేకింగ్ ఇంకో డిసిషన్ తీసుకున్నారు. నేను ఇంటెలిజెంట్ ఉన్నాను కాబట్టి నేను ఏదైనా చేస్తాను అనుకుని వాళ్ళు ఎక్కడైనా ఒక స్టెప్ తీసుకున్నారనుకోండి, అక్కడ ఫెయిల్యూర్ వస్తే వాళ్ళు పూర్తిగా కూలిపోతారు. వాళ్ళ ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ మీద ఒక డౌట్ వస్తుంది. సో ఆ డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎటుగాకుండా అయిపోతారు. సో అలాంగ్ విత్ ఇంటెలిజెన్స్, దీనికి తెలుగులో చెప్తే వ్యవహారిక జ్ఞానం, తర్వాత లౌకిక జ్ఞానం అనేది కూడా ఉండాలి. సో ఈ మూడు ఉన్నప్పుడు జస్ట్ లైక్ ఐక్యూతో పాటు ఇమోషనల్ కోషెంట్, ఐక్యూ ఈజ్ ఇంటెలిజెంట్ కోషెంట్, ఐక్యూతో పాటు ఇమోషనల్ కోషెంట్తో పాటు స్పిరిచువల్ కోషెంట్ కూడా ఉండాలి, సోషల్ కోషెంట్ కూడా ఉండాలి. అంటే నేను వ్యవహారం చేసినప్పుడు అందరితో నేను ఎలా వ్యవహారం చేస్తున్నాను అనేది, నేను ఏదైనా పెట్టుబడి పెట్టినప్పుడు దానికి రిటర్న్ నేను ఏం తీసుకుంటున్నాను, ఎలా కండక్ట్ చేయాలి నేను బిజినెస్ అనేది కూడా జ్ఞానం ఉండాలి. తర్వాత నేను ఒకవేళ లాస్ అయితే నేను మళ్ళీ దీనికి రికవర్ అవ్వగలుగుతానా లేదా, నేను ఆ స్థితిలో ఎలాంటి ఎమోషన్స్ నేను ప్రకట్ చేయాలి, తర్వాత ఆ ఎమోషన్స్కి నేను ఎలా రెగ్యులేట్ చేయాలనేది ఇమోషనల్ కోషెంట్ కూడా తనలో ఉండాలి. తర్వాత ఇంటెలిజెన్స్ అయితే తప్పకుండా వాళ్ళు ఎక్సెప్షనలీ ఇంటెలిజెంట్ ఉంటారు కాబట్టి దాంట్లో సక్సెస్ అవ్వచ్చు. బట్ అన్ని విధానంగా ఒకేసారి హోలిస్టిక్ కంప్లీట్ కాంప్రిహెన్సివ్గా ఇంటెలిజెన్స్ రావాలంటే దాన్ని జస్ట్ స్కూలింగ్ ఎడ్యుకేషన్ సరిపోదు. దానికి రకరకమైన వేరే విషయాలలో కూడా ఎంట్రీ ఉండాలి.